హాయ్ వర్స్ లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ మనం టైప్స్ ఆఫ్ వెక్టార్స్ కోసం డిస్కస్ చేసాం కదా. సో ఈ రోజు క్లాస్కి వచ్చేసరికి మనం సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్స్ కోసం డిస్కస్ చేద్దాం. ఓకే, సో టూ వెక్టార్స్ ఏ బార్ అండ్ బి బార్ ఆఫ్ సేమ్ కైండ్ ఆర్ subtracted geometrically as shown below. ఓకే, సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టర్స్ కి వచ్చేసరికి మనకు ఒక ఫార్ములా ఉంటుంది రిజల్టెంట్ కి. సో రిజల్టెంట్ కి వచ్చేసరికి ఏ బార్ మైనస్ బి బార్ అనేది మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇది ఎలా వచ్చిందంటే ఏ బార్ అనే వెక్టర్ మనం ఆల్రెడీ ఎడిషన్ వెక్టర్ లో ఏ బార్ ప్లస్ బి బార్ అన్నది నేర్చుకున్నాం కదా. ఓకే, సో ఈ బి బార్ అనే వెక్టర్ ఏ బార్ అనే వెక్టర్ తో సబ్ట్రాక్షన్ చేయాలి అనుకుంటే ఈ బి బార్ అనే వెక్టర్ ని రివర్స్ చేసి దాన్ని మనం ఏ బార్ అనే వెక్టర్ కి యాడ్ చేస్తే మనకు కావాల్సిన డిఫరెన్స్ బిట్వీన్ ద వెక్టర్స్ అన్నది మనకు వస్తుంది. ఆ డిఫరెన్స్ బిట్వీన్ ద వెక్టర్స్ మనం రిజల్టెంట్ అనేసి మనం ఇక్కడ పిలుస్తాం అన్నమాట. ఆల్రెడీ రిజల్టెంట్ కోసం ఆల్రెడీ మనం పారలలోగ్రామ్ లో, ట్రయాంగిల్ లో, పాలిగన్ లో అన్నది ప్రీవియస్ సెషన్స్ లో డిస్కస్ చేసాం. ఒకసారి ఆ వీడియోస్ చూసాక మీరు ఈ వీడియో వాచ్ చేయండి, అప్పుడు కొంచెం అర్థం అవుతుంది కాన్సెప్ట్. ఓకే, సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ అండ్ డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ ఫార్ములా సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టర్స్ కి ఏమవుతుందో క్యాలిక్యులేట్ చేద్దాం. సో దీన్ని మనం మాడ్యులస్ ఆఫ్ ఆర్ బార్ ఆర్ సింప్లీ ఆర్ అన్నది కూడా మనం పిలుచుకోవచ్చు, రిప్రజెంటేషన్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ నేను చెప్పాను కదా ఈ కాన్సెప్ట్ ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ లో. ఓకే, సో బి బార్ అనే వెక్టర్ ని రివర్స్ చేసి కానీ యాడ్ చేస్తే మనకు కావాల్సిన సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టర్ డిఫరెన్స్ బిట్వీన్ ద వెక్టర్స్ ఫార్ములా అన్నది మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇది మనం గ్రాఫికల్ గా ఎలాగా అన్నది మనం ఒకసారి చూద్దాం, డిస్కస్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ యాక్సిస్ లో ఏ బార్ అనే వెక్టర్, వై యాక్సిస్ లో బి బార్ అనే వెక్టర్ అన్నది యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్ థీటా అనుకుందాం. ఓకే, సో టూ వెక్టర్స్ ఇలా యాక్ట్ అవుతున్నప్పుడు ఏదైనా వెక్టర్ ని నువ్వు రివర్స్ చేస్తే మనకు వచ్చే వెక్టర్ ఎప్పుడు కూడా నెగిటివ్ వెక్టర్ వస్తుంది. ఓకే, సో అలానే ఏ బార్ ని కూడా మనం రివర్స్ చేస్తే ఇక్కడ కూడా మనకి నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ లో ఉన్నది మైనస్ ఏ బార్ వస్తుంది. ఓకే, సో దీ రెండింటి మధ్య ఉండే యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్ ఏమవుతుంది, 180 మైనస్ థీటా. సో ఇది ఆల్రెడీ ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్ అని మనకు తెలుసు. ఓకే, సో ఫస్ట్ క్వాడ్రంట్ నుండి మనకి రిజల్టెంట్ కావాలి అనుకుంటే, ఓకే ఫస్ట్ క్వాడ్రంట్ లో మనకి రిజల్టెంట్ కావాలి అనుకుంటే ఆల్రెడీ గ్రాఫికల్ మెథడ్ ప్రకారం ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్స్ అనేది మనం డిస్కస్ చేసాం. సో ఏంటి, మనకి ఎప్పుడైనా ఒక వెక్టర్ కానీ ప్యారలల్ గా డిస్ప్లేస్ చేస్తే ఆ వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కానీ డైరెక్షన్ కానీ మనకి చేంజ్ అవ్వదని చెప్పాను. సో మనకి ఇక్కడ బి బార్ అనే వెక్టర్ ని డిస్ప్లేస్ చేస్తున్నప్పుడు ట్రయాంగిల్ కింద, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కింద కన్స్ట్రక్ట్ అయింది. సో ఇప్పుడు మనం ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్స్ ఏం చెప్పింది, మనకి ఏదైనా ఒక అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ లోని ఒక టూ సైడ్స్ అన్నది టూ వెక్టర్స్ ని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు సేమ్ ఆర్డర్ లో. ఓకే, సో ఇక్కడ నుండి ఇలా వచ్చేసి యారో అన్నది ఫార్వర్డ్ డైరెక్షన్ వెళ్ళింది. అప్పుడు థర్డ్ సైడ్ ఏదైతే ఉంటుందో ఆ వెక్టర్ ఎప్పుడైనా రివర్స్ లో ఉంటే అది మనకి ఇక్కడ రిజల్టెంట్ ని ఇండికేట్ చేస్తున్నట్టు అనేసి ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్స్ యొక్క స్టేట్మెంట్ అన్నది మనం డిస్కస్ చేసాం ప్రీవియస్ సెషన్ లో. సో ఇది మనకి ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ యొక్క రిజల్టెంట్ ఈక్వేషన్ ఇది. అదే మనకి సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టర్స్ యొక్క రిజల్టెంట్ కావాలి అనుకుంటే క్వాడ్రంట్ 4 లోకి మనం ఒక రిజల్టెంట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు మనం ఈ బి బార్ అనే వెక్టర్ ని ప్యారలల్ గా డిస్ప్లేస్ చేస్తే సో ఇది ఏమవుతుంది, మైనస్ బి బార్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పాను, ఆల్రెడీ మనకి ఏదైతే వెక్టర్ ఉందో ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ అది మనం రివర్స్ చేసేసి ఏ బార్ అనే వెక్టర్ కి ఎడిషన్ చేస్తే మనకు కావాల్సిన రిజల్టెంట్ ఏ బార్ మైనస్ బి బార్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు అని చెప్పాను. సో అప్పుడు ఇది మనకి ఏమవుతుంది, ఇప్పుడు సేమ్ ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్స్ యూజ్ చేసే మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసుకున్నాను గ్రాఫికల్ గా. సో అడ్జసెంట్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ అన్నది సేమ్ ఆర్డర్ లో టూ వెక్టర్స్ రిప్రజెంట్ చేస్తే థర్డ్ సైడ్ ఏదైతే ఉందో అది రివర్స్ ఆర్డర్ లో మనం అప్లై చేస్తున్నప్పుడు రివర్స్ ఆర్డర్ లో ఇక్కడ వచ్చే రిజల్టెంట్ ఏమవుతుంది, ఆర్ బార్ ఇస్ ఈక్వల్స్ టు ఏ బార్ మైనస్ బి బార్ అవుతుంది. ఓకే, సో కావాల్సిన మనకి ఈక్వేషన్ అన్నది రిజల్టెంట్ ఈక్వేషన్ వచ్చేసింది. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్. సో మాడ్యులస్ ఆర్ బార్ ఆర్ సింప్లీ ఆర్ కి ఈక్వేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ లో మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తాం, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా కదా మన ఈక్వేషన్. సో ఇందులోకి వచ్చేసరికి యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్ ఏ బార్ కి మైనస్ బి బార్ కి ఏంటి ఇక్కడ వచ్చింది మనకి, యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్ 180 మైనస్ థీటా.
సో ఈ యాంగిల్ కూడా ఎలాగొస్తుందో మనం ఇదే ఎందుకు తీసుకోవాలో కూడా నేను ప్రీవియస్ క్లాసెస్ లో డిస్కస్ చేశా. యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్ ఇక్కడ 2 కోయినిషియల్ వెక్టర్స్ కాబట్టి ఏ బార్ అండ్ మైనస్ బి బార్, ఇంటర్నల్ యాంగిల్ విల్ బి ద యాంగిల్ బిట్వీన్ 2 వెక్టర్స్. సో అది మనం అందుకే కన్సిడర్ చేసాం. సో సేమ్ ఈక్వేషన్ రాసేయండి. సో యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్ ఇక్కడ అంతా పై మైనస్ థీటా. ఓకే, 180ని మనం రేడియన్స్ లో మార్చుకున్నాం. సో రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ 180 మైనస్ థీటా. ఏ క్వాడ్రంట్ లో ఉంటుంది మనకి? ఇది 90 మైనస్ థీటా క్వాడ్రంట్, ఇది 90 ప్లస్ థీటా, 180 మైనస్ థీటా. ఇక్కడ ఓన్లీ సైన్ మాత్రం పాజిటివ్ గా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకు చూసినట్టయితే 180 మైనస్ థీటా ఉన్నప్పుడు ఇది ఈవెన్ యాంగిల్. సో కాస్ గానే ఉండిపోతుంది, కాస్ థీటా వస్తుంది. ఇక్కడ సైన్ మాత్రమే పాజిటివ్, కాస్ లేదు కాబట్టి ఇక్కడ మైనస్ అనేది మనం ఇక్కడ కన్సిడర్ చేసుకోవాలి. సో రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2a, సారీ ప్లస్ అండ్ మైనస్ కాబట్టి డైరెక్ట్ వేసేయండి, మైనస్ 2ab కాస్ థీటా అన్నది ఇక్కడ మనకి మ్యాగ్నిట్యూడ్ యొక్క ఫైనల్ ఈక్వేషన్. మ్యాగ్నిట్యూడ్ అన్నది క్యాలిక్యులేట్ చేసాం. సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కాస్ థీటా. డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ చూద్దాం. ఇప్పుడు డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ దీనికోసం క్యాలిక్యులేట్ చేద్దాం. ఆల్రెడీ ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ లో మనం పారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ యూజ్ చేసి మనం ఒక ఈక్వేషన్ అక్కడ క్యాలిక్యులేట్ చేసాం. tan ఇన్వర్స్ b sin θ బై a ప్లస్ b cos θ అనే డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ ఫార్ములా పారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ లో క్యాలిక్యులేట్ చేసాం. అలానే మ్యాగ్నిట్యూడ్ కూడా పారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ నుండి మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేసుకున్నాం. సో ఇక్కడికి వచ్చేసరికి మనం సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టర్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ థీటా యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్ ఏమైంది మనకి? 180 మైనస్ థీటా. సో పై మైనస్ థీటా బై ఏ ప్లస్ బి కాస్ పై మైనస్ థీటా. సో సైన్ 180 మైనస్ థీటా అంటే ఇక్కడ ఆల్రెడీ చెప్పాను ఈవెన్ యాంగిల్స్ కాబట్టి సైన్ మనకి సైన్ కింద ఉండిపోతుంది. ఓకే, సో tan ఇన్వర్స్, ఓకే, సో బి సైన్ కింద ఉండిపోతుంది, సైన్ థీటా. 180 మైనస్ థీటా క్వాడ్రంట్ లో సైన్ ఉంది కాబట్టి పాజిటివ్ వేసేయచ్చు. నెక్స్ట్ ఏ ప్లస్ బి కాస్ 180 మైనస్ థీటా అంటే అగైన్ ఈ సెకండ్ క్వాడ్రంట్ లో ఉంది కాబట్టి ఇది ఆల్రెడీ మనకి చెప్పాను ఇప్పుడే ఈవెన్ యాంగిల్ కాబట్టి కాస్ కింద ఉండిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ కాస్ థీటా కదా. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ క్వాడ్రంట్ లో మనకు ఉన్నది ఏంటి? ఇక్కడ సైన్ ఉంది, సైన్ మాత్రమే పాజిటివ్, కాస్ కాదు కాబట్టి మైనస్ తో మనం ఇక్కడ మల్టిప్లై చేయాలి. సో ఫైనల్ గా మనకి ఏమొచ్చింది? tan ఇన్వర్స్ b sin θ బై a మైనస్ b cos θ. ఇది మనకి ఇక్కడ ఆల్ఫా యొక్క వాల్యూ. ఓకే, డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ యొక్క వాల్యూ. సో ఈ ఆల్ఫా దేని మధ్య ఉంటుందంటే ఏ బార్ అనే వెక్టార్ నుండి ఈ రిజల్టెంట్ ఎంత యాంగిల్ తో మనకి డీవియేట్ అవుతుంది, సబ్టెండ్ అవుతుందో ఈ డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ అన్నది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అన్నమాట విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్. నెక్స్ట్ దీని మీద కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, వాటి కోసం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఓకే, సో దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టర్స్ does not obey commutative law. సో ఆల్రెడీ మనం కమ్యూటేటివ్ లా అన్నది ఏంటో డిస్కస్ చేసాం. ఏ బార్ మైనస్ బి బార్ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి బార్ మైనస్ ఏ బార్ అన్నది ఇక్కడ ఈక్వేషన్ అవుతుంది. ఓకే, సో కమ్యూటేటివ్ లా అన్నది ఆల్రెడీ మనం లాస్ ఆఫ్ వెక్టర్ ఎడిషన్ లో డిస్కస్ చేసాం. సో ఓకే, అక్కడ వచ్చేసరికి ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ అనేది ఒబే చేస్తుంది కమ్యూటేటివ్ లా, బట్ సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టర్స్ కి వచ్చేసరికి ఇది ఒబే చేయదు. ఎందుకో చెప్తాను చూడండి. సేమ్ కైండ్ అన్నారు ఇందాక నేను స్టార్టింగ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టర్స్ ఇంట్రొడక్షన్ చెప్తున్నప్పుడే 2 వెక్టర్స్ ఏ బార్ అండ్ బి బార్ ఆఫ్ సేమ్ కైండ్ అన్నాను. సేమ్ కైండ్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ ఏ బారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెక్టర్ ఫిజికల్ క్వాంటిటీ ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీని రిప్రజెంట్ చేసింది అనుకోండి, బి బార్ కూడా సేమ్ వెలాసిటీని అక్కడ రిప్రజెంట్ చేయాలి. అలాంటప్పుడే మనం సబ్ట్రాక్షన్ అన్నది చేయగలం ఒకదాని నుండి ఒకటి. ఓకే, సో అలాంటప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 3i క్యాప్ అండ్ బి బార్ ఈజ్ ఈక్వల్స్ టు 4i క్యాప్ అనుకుందాం. ఓకే, ఎగ్జాంపుల్ ఇది. సో ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నది ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే 3i క్యాప్ మైనస్ 4i క్యాప్, ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు 4i క్యాప్ మైనస్ 3i క్యాప్ అనేది ఫస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు టర్మ్స్ లో రాసుకుంటున్నా.
క్యాలిక్యులేట్ చేద్దాం. LHS RHS క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు ఈక్వల్ టు అవుతుందో డస్ నాట్ ఈక్వల్ టు అవుతుందో క్యాలిక్యులేట్ చేద్దాం. సో -4 + 3 అంటే -i క్యాప్ వస్తుంది ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 4i క్యాప్ - 3i క్యాప్ అంటే జస్ట్ i క్యాప్ వస్తుంది. ఈ రెండు ఈక్వల్ అవుతాయా? అవ్వదు. ఇక్కడ -1 ఇక్కడ +1. అలాంటప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు? సబ్ట్రాక్షన్ వెక్టర్స్ అన్నది కమ్యుటేటివ్ లా ని ఒబే చేయదు. నెక్స్ట్ ఇంకోటి subtraction of vectors does not obey associative law. సో అసోసియేటివ్ లా ని కూడా ఇది మనకి సబ్ట్రాక్షన్ వెక్టర్స్ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ ఒబే చేయదు. అది ఈక్వేషన్ ఎలా ఉంటుంది? ఈక్వేషన్ ఫార్మ్ a bar minus b bar minus c bar is not equal to a bar minus b bar minus c bar. ఈ ఈక్వేషన్ అన్నది మనకి సబ్ట్రాక్షన్ వెక్టర్ అన్నది మనకి ఈ అసోసియేటివ్ లా ని కూడా ఒబే చేయదు. సో ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. ఆల్రెడీ ఏ బార్ నేను ఇక్కడ ఏం తీసుకున్నాను? 3i క్యాప్. ఓకే, అలానే బి బార్ ని మనం ఏం తీసుకున్నాం? 4i క్యాప్. అలానే సి బార్ ని కూడా 5i క్యాప్ తీసుకోండి. ఓకే, సో ఐ క్యాప్ అన్నది తెలుసు కదా, యూనిట్ వెక్టర్స్ అలాంగ్ x యాక్సిస్ ఉంటుంది. సో ఈక్వేషన్ లో ఇప్పుడు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 3i క్యాప్ మైనస్ 4i క్యాప్ మైనస్ ఇక్కడే ఉంది మనకి 5i క్యాప్. ఓకే, సో ఈజ్ నాట్ ఈక్వల్ టు, ఎలాగో ఈక్వల్ అవ్వవు, సో అందుకే డైరెక్ట్ గా డస్ నాట్ ఈక్వల్ టు సింబల్ పెడుతున్నాను. సో 3i క్యాప్ మైనస్ 4i క్యాప్ మైనస్ 5i క్యాప్. సో దీన్ని సాల్వ్ చేస్తే 3i క్యాప్ మైనస్, ఫస్ట్ మనకి బాటమ్స్ రూల్ ప్రకారం బ్రాకెట్స్ లో ఉన్న ఈక్వేషన్స్ కాల్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? -i క్యాప్ వస్తుంది ఈజ్ నాట్ ఈక్వల్ టు, ఎక్కడేమొస్తుంది? -i క్యాప్ మైనస్ 5i క్యాప్. సో దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది? ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ కాబట్టి 3i క్యాప్ ప్లస్ i క్యాప్ అంటే 4i క్యాప్ వస్తుంది విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు, ఎక్కడేమవుతుంది? -i క్యాప్, ఇక్కడ -5i క్యాప్ కాబట్టి -6i క్యాప్ వస్తుంది. సో ఇక్కడ LHS ఈజ్ నాట్ ఈక్వల్ టు RHS. సో మనకు కావాల్సిన అసోసియేటివ్ లా ని కూడా ఒబే చేయట్లేదు. నెక్స్ట్ ప్రాపర్టీ థర్డ్ వన్, సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టర్ obeys distributive law. సో డిస్ట్రిబ్యూటివ్ లా ఆల్రెడీ మనం అక్కడ వెక్టర్ ఎడిషన్ లో డిస్కస్ చేసాం. దాని యొక్క ఫార్మాట్ ఎలా ఉంటుంది? m ఇంటూ a bar minus b bar is equals to ma bar minus mb bar అనేది మనకి ఈక్వేషన్ అన్నమాట. డిస్ట్రిబ్యూటివ్ లా యొక్క ఈక్వేషన్ వేర్ m ఈజ్ ఏ స్కేలార్ నెంబర్. ఓకే, సో ఏదైనా నెంబర్ తో గానీ నువ్వు ఏదైనా సబ్ట్రాక్షన్ వెక్టర్స్ యొక్క ఫార్మ్ గానీ మల్టిప్లై చేస్తే, సో ఆ స్కేలార్ నెంబర్ అనేది ఏ బార్ అనే వెక్టర్ తో మల్టిప్లై అవుతుంది, అలానే బి బార్ అనే వెక్టర్ తో కూడా మల్టిప్లై అవుతుంది. సో దీని ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఏ బార్ అన్నది 3i క్యాప్, అలానే బి బార్ అన్నది 4i క్యాప్ తీసుకున్నాం కదా. సో ఇక్కడ మనకి స్కేలార్ నెంబర్ కూడా లెట్ ఇట్ బి 2 తీసుకోండి. సో దాని ఫార్మాట్ ఏమవుతుందో చూడండి ఒకసారి. 2 ఇంటూ 3i క్యాప్ మైనస్ 4i క్యాప్ చూసినట్టయితే 2తో మనం ఈజీగా మల్టిప్లై చేసేయచ్చు ఇక్కడ. ఓకే, మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టర్ బై స్కేలార్ అని కూడా మనకి ఇక్కడ కాన్సెప్ట్ అన్నది ఇక్కడ క్లియర్ గా అర్థమైపోతుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ ఏదైనా స్కేలార్ నెంబర్ తో కానీ మనం మల్టిప్లై చేస్తే ఒక వెక్టర్ ని, సో 6i క్యాప్ అలానే మైనస్ 2 4 8 కాబట్టి 8i క్యాప్. సో దీని యొక్క ఫార్మాట్ ని ఇది ఈక్వేషన్ LHS RHS మనకి సాటిస్ఫై చేస్తుంది కాబట్టి మనకి డిస్ట్రిబ్యూటివ్ లా ని ఇక్కడ మనకి సబ్ట్రాక్షన్ వెక్టర్స్ అన్నది ఒబే చేస్తుంది. అలానే నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ మైనస్ బి బార్. ఎప్పుడైనా మనకి మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేస్తే రిజల్టెంట్ దాని యొక్క ఆపోజిట్ ఏదైతే ఉందో, ఓకే, దాని యొక్క ఆపోజిట్ వెక్టర్ తో కూడా మనం ఇక్కడ మాడ్యులస్ అప్లై చేసి రిజల్టెంట్ క్యాలిక్యులేట్ చేస్తే రెండింటి యొక్క ఫార్ములా a² + b² - 2ab cos θ అన్నదే మనకి ఇక్కడ ఈక్వేషన్ అనేది వస్తుంది. మాడ్యులస్ ఆఫ్ బి బార్ మైనస్ ఏ బార్ చేసినా ఇదే ఫార్ములా. అలానే మనకి రిజల్టెంట్ చేస్తున్నప్పుడు మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ మైనస్ బి బార్ చేసినా ఇదే ఫార్ములా అన్నది మనకి ఇక్కడ అప్టైన్ అవుతుంది అనమాట. ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. సో ఎప్పుడైనా మనం ఒక వెక్టర్ ఏ బార్ మైనస్ బి బార్ ని, ఓకే,
సో మనం ఇక్కడ న్యూమరికల్ గా రిప్రజెంట్ చేసి చూపించాలంటే దాన్ని మనం మైనస్ బి బార్ మైనస్ ఏ బార్ అని కూడా మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. కావాలంటే వెరిఫై చేసుకోండి. మైనస్ ప్లస్ అంటే మైనస్ వస్తుంది కదా, సో మైనస్ బి బార్, అలానే మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ వస్తుంది. సో ఏ బార్ మైనస్ బి బారే మనకు వస్తుంది. ఇది మనకి జస్ట్ జామెట్రికల్ ఎక్స్ప్రెషన్. దీన్ని మనం గ్రాఫికల్ గా కానీ వెక్టార్ రిప్రజెంటేషన్ లో గ్రాఫికల్ గా చూపించాలి అనుకుంటే ఓకే. సో ఆల్రెడీ 4th క్వాడ్రంట్ లో మీకు చెప్పాను రిజల్టెంట్ వాల్యూ ఏ బార్ మైనస్ బి బార్ అవుతుంది. ఇది మైనస్ బి బార్ అనే వెక్టార్, ఇది ఏ బార్ అనే వెక్టార్ అని చెప్పాను. సో గ్రాఫికల్ గా ఇప్పుడు ఏ బార్ మైనస్ బి బార్ అన్నది మైనస్ బి బార్ మైనస్ ఏ బార్ కి నెగిటివ్ వెక్టార్ అని చెప్పాను ఓకే. సో ఆర్ ఆపోజిట్ వెక్టార్ అని కొనవచ్చు. సో అది మనం ఇప్పుడు గ్రాఫికల్ గా రిప్రజెంట్ చేసి చూపించాలంటే ఏమని ఎలా రాసుకోవచ్చు ఇప్పుడు మనం. సో మైనస్ బి బార్ మైనస్ ఏ బార్ ఉంది కదా, సో దీని యొక్క వెక్టార్ ఏ బార్ మైనస్ బి బార్ కి మైనస్ ఎందుకు వచ్చింది అంటే దీని యొక్క ఆపోజిట్ డైరెక్షన్ ఉండే వెక్టార్ బి బార్ మైనస్ ఏ బార్ అన్నది ఇక్కడ రిజల్టెంట్ అవుతుంది సెకండ్ క్వాడ్రంట్ లో. కావాలంటే వెరిఫై చేద్దాం గ్రాఫికల్ గా. ఇది బి బార్ అనే వెక్టారే కదా, దీన్ని నేను ప్యారల్ గా ఇక్కడ డిస్ప్లేస్ చేశాను అనుకోండి, ఇది బి బార్ అవుతుంది, ఇది ఏ బార్ అవుతుంది ఓకే. సో కాకపోతే ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ లో ఉంది కాబట్టి పాజిటివ్ ఏ బార్ వచ్చింది. ఇటుపక్క వచ్చేసరికి మైనస్ ఏ బార్ రావాలి. సో ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్స్ అప్లై చేస్తే 2 సైడ్స్ సేమ్ ఆర్డర్ లో ఉన్నాయి ఓకే. సో దాని థర్డ్ సైడ్ విల్ బి ద మనకి రిజల్టెంట్ అవుతుంది, ఎందుకంటే రివర్స్ ఆర్డర్ లో అన్నది వెక్టర్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, బి బార్ మైనస్ ఏ బార్ అన్నది ఈ క్వాడ్రంట్ లోనే కదా మనకి రిజల్టెంట్ వచ్చింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఈ పాయింట్ చూడండి, ఇది జామెట్రికల్ గా రాసిన ఎక్స్ప్రెషన్ ఇది. సో ఏ బార్ మైనస్ బి బార్ కి ఈ బి బార్ మైనస్ ఏ బార్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది కదా, సో నెగిటివ్ వెక్టరే కదా. సో మ్యాగ్నిట్యూడ్ లెంత్ ఆఫ్ ద లైన్ సేమ్ ఉంటాయి రెండిటికి మ్యాగ్నిట్యూడ్స్, బట్ డైరెక్షన్ కి వచ్చేసరికి మాత్రం ఆపోజిట్ డైరెక్షన్. ఇది దీని కాన్సెప్ట్ అనమాట. సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టర్స్ యొక్క ప్రాపర్టీస్ ఇవి. సో నెక్స్ట్ మనం మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టర్ బై స్కేలర్ అన్నది డిస్కస్ చేద్దాం. మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టర్ బై స్కేలర్ ఏంటంటే, ఇఫ్ m is scalar and a bar be any vector, then ma bar is defined as a vector whose magnitude is m times as that of magnitude of a vector a bar and the direction of that vector is same as that of a bar if m is positive and also direction of that vector is opposite if m is negative. సో ఇది డెఫినేషన్. సో దీని మీనింగ్ ఏంటంటే, ఇఫ్ m ఈజ్ ఏ స్కేలార్ అంటున్నాడు. సో స్కేలార్ నెంబర్ ఏదో ఒక మన ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి ఓకే, స్కేలార్ నెంబర్ ని లెట్ ఇట్ బి 2 అనుకుందాం ఓకే. సో ఏదైనా స్కేలార్ నెంబర్ తో వెక్టార్ గాని మల్టిప్లై చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ వెక్టార్ ఫార్మ్ కూడా 5i క్యాప్ అనేది ఎగ్జాంపుల్ కింద కన్సిడర్ చేద్దాం. సో తీసుకొని దాని ma బార్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఎ వెక్టార్ అని చెప్తున్నాడు. సో ఈ రెండు మల్టిప్లై చేసిన తర్వాత మనకు ఒక వెక్టార్ ఫార్మ్ వస్తుంది ఓకే. సో 2 into 5i క్యాప్ అంటే మనకి ఈజీగా మనకి ఇక్కడ 5 అంటే మ్యాగ్నిట్యూడ్ కాబట్టి ఈజీగా నెంబర్ తో ఈ మ్యాగ్నిట్యూడ్ మల్టిప్లై చేసుకోవచ్చు. సో చేస్తే ఏమొస్తుంది, 10i క్యాప్ అన్నది మనకి ఒక వెక్టార్ ఫార్మ్ అన్నది అప్లైన్ చేస్తున్నాం. సో దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏమంటున్నాడు, మాడ్యులస్ ఆఫ్ m అంటే మనకి పాజిటివ్ ఇంటిజర్ కన్సిడర్ చేయమని. సో m టైమ్స్ యాజ్ దట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ ఏ బార్ అన్నాడు. సో ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ ఏ బార్ ఎంత ఉంది, 5. సో 5 తో గానీ మనం ఎప్పుడైనా ఈ స్కేలార్ నెంబర్ తో మల్టిప్లై చేస్తే మనం ఒక వెక్టార్ అన్నది అప్లైన్ చేస్తాం, ma బార్ అనే వెక్టార్ అన్నది చెప్పాడు. సో ఇదే ma బార్ యొక్క వెక్టార్ ఫార్మ్. సో స్పెసిఫిక్ గా ఇందులో నెక్స్ట్ మెన్షన్ చేసింది ఏంటి, డైరెక్టర్ కాదు, ఇది డైరెక్షన్ ఓకే.
సో డైరెక్షన్ ని మనకి స్పెసిఫిక్ గా మనకి మెన్షన్ చేసి చెప్తున్నాడు. ఎం ఎప్పుడు పాజిటివ్ అవుతుంది, ఎప్పుడు నెగిటివ్ అవుతుంది, దాని మీద మనకి వెక్టార్ ఫార్మ్ ఫైనల్ గా అప్టైన్ అయిన వెక్టార్ ఫార్మ్ అన్నది ఎలా చేంజ్ అవుతుంది అన్న కోసం ఈ డైరెక్షన్ అన్నది స్పెసిఫిక్ గా మెన్షన్ చేశాడు. ఇక్కడ ఏమంటున్నాడు, డైరెక్షన్ ఆఫ్ దట్ వెక్టార్ ఈ సేమ్ హ్యాస్ దట్ ఆఫ్ ఏ బార్ అన్నాడు. ఎప్పుడు ఎం అన్నది పాజిటివ్ ఉన్నప్పుడు. సో ఇఫ్ ఎం ఈజ్ పాజిటివ్ ఇంటీజర్, సో అంటే ఇక్కడ నేను పాజిటివ్ ఇంటీజర్ అంటే ఇక్కడ నేను +2 తీసుకున్నాను కాబట్టి అప్పుడు నేను అప్టైన్ చేసిన వెక్టార్ ఫార్మ్ ఎంత 10i క్యాప్ వచ్చింది. అదే ఇన్ కేస్ ఓకే డైరెక్షన్ ఆఫ్ దట్ వెక్టార్ ఈజ్ ఆపోజిట్ అని చెప్తాడు. సో ఈ వెక్టార్ ఫైనల్ గా అప్టైన్ చేసిన వెక్టార్ ఎప్పుడు మనకు ఆపోజిట్ వెక్టార్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు ఎం అన్నది నెగిటివ్ -2 కింద కన్సిడర్ చేస్తాం. ఓకే నెగిటివ్ ఇంటీజర్ కింద తీసుకున్నప్పుడు సో ఎంఏ బార్ ఏమైపోద్ది, ఇప్పుడు మనకి -2 × 5i క్యాప్ అంటే -10i క్యాప్ వస్తుంది. సో ఈ -10i క్యాప్ అంటే మీనింగ్ ఏంటి, ఒక వెక్టర్ అన్నది మనకి పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ లో ఉన్నది, అలా నెక్స్ట్ ఇంకో వెక్టర్ అన్నది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ లో ఉండే వెక్టర్ -10i క్యాప్ అన్నది మనకి అప్టైన్ అవుతుంది. సో దీని ప్రకారంగా మనకి సైన్స్ ఓకే డైరెక్షన్ ఆఫ్ ద వెక్టర్ అన్నది స్కేలార్ మీద ఎలా డిపెండ్ అవుతుంది అన్న దానికోసం ఇక్కడ మనకి ఇది ఎక్స్ప్లెయిన్ చేసింది ఈ డెఫినేషన్ అన్నది. సో ఈజీగా మనం ఎప్పుడైనా సరే మనం వెక్టార్స్ ని ఒక స్కేలార్ నెంబర్ తో మనం మల్టిప్లై చేసుకోవచ్చు. ఓకే ఇది ఈ రోజు క్లాస్. నెక్స్ట్ క్లాస్ కి వచ్చేసరికి రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ అన్నది డిస్కస్ చేద్దాం. ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.